వెల్కమ్ టు 99 టీవీ రివైండ్. నేను లక్ష్మి. 1998 జనవరి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన మనిషి ఒకే వాక్యంతో వార్తల్లో నిలిచారు. ఐ డిడ్ నాట్ హ్యావ్ సెక్సువల్ రిలేషన్స్ విత్ దట్ ఉమెన్. అది చెప్పింది అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్. కానీ కొన్ని నెలల తరువాత అదే వాక్యం అమెరికా చరిత్రలో అతి పెద్ద అబద్ధాలలో ఒకటే నిలిచింది. ఈ కథలో ఉన్న యువతి వైట్ హౌస్ లో ఇంటర్ని, అధ్యక్షుడితోనే రహస్య సంబంధం, ఒక టేప్, దుస్తులు, ఒక బ్లాగర్ రాతలతో మీడియా ప్రపంచం సైతం ఉలిక్కిపడిన నేపథ్యం. ఇది క్లింటన్ లెవిన్స్కీ స్కాండల్. ఆ సంచలనాత్మక కథేంటో చూద్దాం. 1995 వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్. 22 యువతి మోనికా లెవిన్స్కీ. వైట్ హౌస్ లో ఇంటర్న్షిప్ దొరకడం ఆమెకు కలలాంటి అవకాశం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్యాలయంలో ఇంటర్న్ గా పనిచేయడం ఎవరికైనా గర్వకారణమే మరి. కానీ అక్కడ ఆమె గడపబోయే ఉద్యోగ జీవితం అనుకోని మలుపు తిరుగుతోందని, ఆ జీవితమే ప్రపంచపు చర్చగా మారబోతుందని అప్పుడు ఆమెకు తెలియదు. వైట్ హౌస్ లో ఆమె పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఏకంగా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అతి కొద్ది కాలంలోనే ఒక రహస్య సంబంధంగా మారింది. ఇది కేవలం వ్యక్తిగత సంబంధం కాదు, ఇది అధికారంతో ముడిపడిన సంబంధం. అందుకే దానికంత ప్రాధాన్యత. 1995 నుండే ఈ సంబంధం కొనసాగింది. కానీ వారి మధ్య జరిగిన ప్రతి సమావేశం అత్యంత రహస్యం. అంత పెద్ద వైట్ హౌస్ లో జరిగిన ఈ సంబంధం గురించి ప్రపంచానికి తెలియదు. కానీ ఉన్నట్టుండి లెవిన్స్కీ బదిలీ అయింది. వైట్ హౌస్ నుండి అమెరికా రక్షణ శాఖ కేంద్ర కార్యాలయం పెంటగన్ కు. ఇక్కడే ఒక కీలక వ్యక్తి ఈ కథలోకి ఎంటర్ అయ్యారు. ఆమె పేరు లిండా ట్రిప్. లెవిన్స్కీ తన మనసులోని విషయాలు ట్రిప్ కి చెప్పడం మొదలుపెట్టింది. తన ప్రేమ మొదలుకొని సంబంధం దాకా ఎన్నో వైట్ హౌస్ రహస్యాలు. కానీ లిండా ట్రిప్ ఒక ఆషామాషి స్నేహితురాలు కాదు. లెవిన్స్కీతో జరిగిన సంభాషణలన్నీ రహస్యంగా రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. అవి మామూలు సంభాషణలు కాదు, ఒక అధ్యక్షుడి వ్యక్తిగత జీవితాన్ని బట్టబయలు చేసే విస్ఫోటకర సంభాషణల టేప్లు. 1998లో ఈ టేప్లు ఒక వ్యక్తి చేతికి చేరాయి. అతని పేరు కెన్నెత్ స్టార్. ఆయన అప్పటికే క్లింటన్ మీద ఇతర కేసులు విచారిస్తున్నారు. దీంతో ఈ టేప్లు అతనికి ఒక బాంబ్ లాంటి ఆధారంగా మారాయి. ఈ కథ ముందుగా న్యూస్ వీక్ అనే పేరు మోసిన పత్రికకు చేరింది. వాళ్ల దగ్గర పూర్తి సమాచారం ఉన్నా వాళ్లు ఆ కథ ప్రచురించడానికి భయపడ్డారు. ఏకంగా దేశ అధ్యక్షుడి రాసలీలలు నిజమని నమ్మి బయట పెట్టడం ఆసామాషి వ్యవహారం కాదన్న సంగతి వాళ్లను ఆపేసింది. సరిగ్గా అదే సమయంలో ఒక బ్లాగర్ సాహసించాడు. అతని పేరు మాడ్ డ్రగ్స్. 1998 జనవరి 17న తన వెబ్సైట్ లో ఒక షాకింగ్ పోస్ట్ చేశాడు. అదేంటంటే, న్యూస్ వీక్ దగ్గర ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ మీద పెద్ద స్కాండల్ సమాచారం ఉంది, కానీ వాళ్లు దాన్ని దాచిపెడుతున్నారని. అంతే, ఒక గాసిప్ ఒక్క నిమిషంలోనే ప్రపంచ వార్తగా మారిపోయింది. పెను సంచలనమై కూర్చుంది. సహజంగానే ఇలాంటప్పుడు మీడియా ముందు రెండు విషయాలుంటాయి. ఈ వార్తను పట్టించుకోకపోవడమా, లేదంటే వెంటాడి నిజ నిర్ధారణ చేయడమా అనేది. అయితే ఎలాంటి అనుమానాలు లేకుండా దాదాపుగా అన్ని మీడియా సంస్థలు ఈ కథలోకి చొచ్చుకొని పోయాయి. పత్రికలు, టీవీలు, అప్పుడే కొత్తగా వచ్చిన ఇంటర్నెట్ మీడియా కూడా చీల్చి చెండాడడం మొదలు పెట్టేశాయి. అందరి దృష్టి కూడా ఈ కథ మీదనే. 1998 జనవరి 26న క్లింటన్ మొదటిసారి ఈ విషయం మీద మీడియా ముందు నోరిప్పారు. ఐ డిడ్ నాట్ హ్యావ్ సెక్సువల్ రిలేషన్స్ విత్ దట్ ఉమెన్ అని చెప్పారు. ఆ వాక్యం కొన్ని నెలల్లోనే చరిత్రలో అతి పెద్ద అబద్ధంగా మారిపోయింది. మరో 6 నెలలు గడిచాక జులైలో లెవిన్స్కీ అక్కడ కోర్టులో సాక్ష్యం ఇచ్చింది. అవును, అధ్యక్షుడు క్లింటన్ తో సంబంధం ఉంది అని తెగేసి చెప్పేసింది. ఈ కేసులో అత్యంత షాకింగ్ మలుపు ఒక డ్రెస్ వల్ల వచ్చింది. అవును, ఒక సాధారణ నీలం రంగు డ్రెస్సు. అది మోనికా లెవిన్స్కీ ధరించిన డ్రెస్. లెవిన్స్కీ ఆ డ్రెస్ ను చాలా రోజుల పాటు ఉతకకుండా ఉంచింది. ఎందుకంటే ఆమెకు అది ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, ఒక సాక్ష్యం. బిల్ క్లింటన్ తో ఆమెకున్న సాన్నిహిత్యపు క్షణాలను రుజువు చేసే DNA ఆధారాలు ఆ డ్రెస్ మీద ఉన్నాయని తర్వాత బయటపడింది. విచారణలో భాగంగా ఆ డ్రెస్ ని పరీక్షించారు. ఫలితం స్పష్టంగా వచ్చింది. ఆ DNA క్లింటన్దే అని తేలిపోయింది. అంతకుముందు ఆయన చెప్పింది అబద్ధమని బయటపడింది. ఐ డిడ్ నాట్ హ్యావ్ సెక్సువల్ రిలేషన్స్ విత్ దట్ ఉమెన్ అనే మాట నిలబడలేదు. అమెరికా షాక్ లో పడిపోయింది. ఆ మాటకొస్తే యావత్ ప్రపంచమే దిగ్భ్రాంతికి లోనైంది.
కెన్నెత్ స్టార్ తన విచారణ నివేదికను సమర్పించారు. అమెరికా ప్రతినిధుల సభ క్లింటన్ మీద ఇంపీచ్మెంట్ ను ఆమోదించింది. అంటే క్లింటన్ ను అభిశంసించింది. కానీ సెనెట్ ఆయనను దోషిగా తేల్చలేదు. ఫలితంగా క్లింటన్ పదవిలో కొనసాగాడు. ఏమైనా ఈ స్కాండల్ కేవలం రాజకీయ కథ కాదు. ఇది మీడియా ప్రపంచాన్ని మార్చింది. ఒక గాసిప్ లా మొదలైన వార్త యావత్ ప్రపంచాన్నే కుదిపేసిన ఘటనగా మారే అవకాశం ఉందని మార్క్ డ్రగ్స్ నిరూపించారు. సమాచారం అసంపూర్తిగా ఉన్నా సరే ప్రచురిస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా అందుకుని లోతుగా పరిశోధిస్తుంది అన్న అతని నమ్మకం నిజమైంది. ఇంటర్నెట్ వార్తలు మొదలైన రోజుల్లో ఈ సంచలనం మీడియాలో మార్పులు తెచ్చింది. పత్రికలు కూడా ఆన్లైన్లో వార్తలు పెట్టడం, ప్రజలు కూడా నేరుగా డాక్యుమెంట్లు చదవడం మొదలైంది. ఒక రకంగా ఇది డిజిటల్ జర్నలిజానికి బలమిచ్చిన ఘటన.